పరమైతే కలిస్తే వరుసగా ఏవో ఆర్లు ఏకాదేశం అగును. అంటే ఆదేశంగా వస్తాయి ఏవో ఆర్లు. అకారానికి ఇక్కడ చూడండి, అశ్వమైనటువంటి ఆకు ఈ కలిస్తే ఏ వస్తుంది. అకారానికి ఊ కలిస్తే, అకారానికి ఈ కలిస్తే ఏ, అకారానికి ఊ కలిస్తే ఓ, అకారానికి ఊ కలిస్తే ఆ అనేటువంటి అక్షరాలు ఆదేశంగా వస్తాయి. అకారానికి ఈ ఊరులు కలిస్తే క్రమముగా ఏవో ఆరు ఆదేశంగా వస్తాయి. ఇది సంధి సూత్రం. ఆకు ఈ కలిస్తే ఏ, ఆకు రూ కలిస్తే ఓ, ఆకు రూ కలిస్తే ఆర్ వస్తాయి కాబట్టి, వరుసగా వస్తాయి కాబట్టి దీన్నే గుణసంధి అంటాం. ఏ ఓ ఆర్లను మన వ్యాకరణ పరిభాషలో ఏమంటాము అంటే గుణాలు అంటాం. గుణాలు అంటే ఏఓఆర్. ఏఓఆర్ గుణాలు అంటాం కాబట్టి ఇందులో గుణాలు వస్తున్నాయి కాబట్టి గుణసంధి. ఇది సంస్కృత సంధి. సంస్కృత సంధులో అస్సంధులు, అల్లు సంధులు అని ఉంటాయి. అది ముందటి తరగతిలో చెప్పుకున్నాం. అంటే సంస్కృత పదాలకు అచ్చులు కలిస్తే ఏర్పడేటువంటి సంధి ఈ అస్సంధులు. అవి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఇందులో ఈ అస్సంధులలో, సంస్కృత సంధులలో రెండోనైనటువంటి గుణ సంధిది. ఇందులో ఉదాహరణ పరిశీలిద్దాం. చూడండి, ఒకటి ఉదాహరణ 1 చూడండి. ఏంటిది? మహేంద్రుడు. మహేంద్రుడు అనేది సంధి పదం. అసలు సంధి అంటే ఏంది అది ముందు తరగతిలో చెప్పుకున్నాం కదా, మరొకసారి చెప్తాం. చూడండి, సంధి అంటే ఏంది అంటే పరవస్తు చిన్నయ్య సూరి గారు బాల వ్యాకరణం అనే గ్రంథంలో పూర్వపర స్వరములకు పరస్వరమే ఏకాదేశమవుట సంధి అని చెప్పాడు. అంటే పూర్వస్వరం అంటే మొదటిది, పరస్వరం అంటే రెండవది. ఇట్లా పూర్వపర స్వరాలు కలిసినప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరమే మిగిలి ఉండుట, రెండవది మిగిలి ఉండుటనే సంధి అని చెప్పాడు. అది తెలుగు సంధులకు వర్తిస్తుంది. అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధులకు. దీన్ని సంస్కృత సంధులలో రెండు అచ్చుల కలయికనే సంధి అంటాం. రెండు అచ్చుల కలయికనే సంధి అంటాము. పూర్వస్వరం, పూర్వపదం. సంధి పదాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టుకోవాలి. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటాం. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటాం. పూర్వపదంలోని ఇప్పుడు చూడండి, దీన్ని అర్థవంతమైన పదాలుగా విడగొట్టుకుంటే మహా ప్లస్ ఇంద్రుడు, ఇంద్రుడు, ఇది పూర్వపదం, ఇది పరపదం. పూర్వపదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చే ఇది పూర్వపదం. పూర్వ పదం, ఇది పరపదం, ఇది పరపదం. పూర్వపదములోని చివరి అక్షరములో ఉన్నటువంటి అచ్చు, పూర్వపదంలోని చివరి అక్షరములో ఉన్న అచ్చు మనం చెప్పుకున్నాం. అచ్చులు గుర్తులు చెప్పుకునేటప్పుడు అచ్చులు 16 ఉంటే అచ్చుల గుర్తులు కూడా ఎన్ని ఉంటాయి? ఒక గురితంలో ఎన్ని ఉంటాయి అక్షరాలు? ఇప్పుడు చూడండి, చెప్తా. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఊ కొమ్ము, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రో రోత్వం, రో రోత్వం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం దీర్ఘం, ఐ అయేత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, అవ అవోత్వం, అం సున్నా, అహ విసర్గ.
మొత్తం 16 ఉంటాయి. ఈ అచ్చులు 16 ఉంటాయి, అచ్చుల గుర్తులు కూడా 16 ఉంటాయి. సరే, ఆ తలకట్టు ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరంలో అచ్చులు అల్లుకు ఏ గుణితపు గుర్తు ఉంటే అందులో ఆ అచ్చు ఉన్నట్టు. ఇక్కడ తలకట్టు ఉంది కాబట్టి అస్సుమైనటువంటి ఆ ఉంది. పూర్వస్వరం ఆ. పూర్వపదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చే పూర్వస్వరం, రెండవ పదంలోని మొదటి అక్షరంలో ఉన్న అచ్చే పరస్వరం. ఇక్కడ చూడండి. సరే, పూర్వస్వరం పరస్వరం. ఆకు ఈ కలిస్తే ఏ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ ఆకు ఈ కలిసి ఏ వచ్చింది. మహేంద్రుడు. ఈడ ఎంతో దీర్ఘం ఉంది. ఇందులో ఈ అల్లులో ఏమున్నట్టు, ఏ అనేటువంటి అల్లు ఉంది. ఇందులో ఏ అల్లు ఉంది? పూర్వపర స్వరాలు ఇక్కడ కలిసి ఏ అనేది వచ్చింది. ఆకు ఈ కలిసి ఏ అనేది వచ్చింది. మహేంద్రుడిలో ఏ ఉంది. అలాగే రెండో ఉదాహరణ చూడండి. ఇందులో పురుషోత్తముడు ఇందులో రెండు పదాలుగా విడగొట్టుకుంటే పురుష ప్లస్ ఉత్తముడు. పూర్వస్వరం తలకట్టు, షాలో తలకట్టు కాబట్టి ఆ ఉంటది. ఇందులో పరపదంలోని మొదటి అక్షరంలో ఉన్న అచ్చే ఊ కాబట్టి ఆ ప్లస్ ఊ కలిస్తే ఏమొస్తుందని చెప్పుకున్నాం. ఆకు ఊ కలిస్తే ఓ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆకు ఊ కలిస్తే ఓ వచ్చింది. ఆకు ఊ కలిస్తే ఓ వచ్చింది. ఇగో ఇక్కడ షాలో ఏముంది అంటే ఓ అనేటువంటి అచ్చు ఉంది కాబట్టి ఇది గుణసంధి. ఆకు ఊ కలిసి ఓ వచ్చింది. మహర్షి మూడో ఉదాహరణ చూడండి. ఉదాహరణ 3. మహర్షి ఇందులో సంధి పదాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టుకుంటే మహా ప్లస్ ఋషి. మహా ప్లస్ ఋషి. ఇక్కడ చూడండి, పూర్వస్వరం మొదటి పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చే పూర్వస్వరం. పరస్వరం రెండవ పదంలోని మొదటి అక్షరంలో ఉన్న అచ్చే డైరెక్ట్ గా అచ్చులే ఉన్నాయి కాబట్టి రాసేసినాం. పూర్వస్వరం పరస్వరం. ఇక్కడ చెప్పుకున్నాం ఆకు రూ కలిస్తే ఆకు వస్తుందని. మహర్షి ఇందులో ఆరులో సి అనేటువంటి అక్షరంలో ఆర్ అనేటువంటి ధ్వని ఉన్నది, అక్షరం ఉన్నది కాబట్టి ఇట్లా అకారానికి ఈ ఊరులు కలిస్తే వరుసగా క్రమంగా ఏ ఓ ఆకు రావడాన్ని గుణసంధి అంటాం. గుణాలు వస్తున్నాయి, ఏ ఆకు గుణాలు వస్తున్నాయి కాబట్టి ఇది గుణసంధి. ఓకే, రైట్.